ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్లందరూ కూడా రోధిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వలనే మేము కూటికి చెడ్డాం అని చెప్పేసి రోధిస్తున్నారు ఆటో డ్రైవర్లు. ఈరోజు విజయనగరం జిల్లాలో కూటమి ప్రభుత్వం మీద ఆటో డ్రైవర్లు అందరూ కూడా కదం తొక్కి నిరసన కూడా తెలియజేస్తున్నారు. ఇటీవల కాలంలోనే కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సర్వీసులను నడపడం ద్వారా లక్షలాది మంది ఆటో కార్మికులు వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళంతా కూడా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు మాకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఉద్యమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు విజయనగరం జిల్లాలో వేలాది మంది ఆటో డ్రైవర్లు రోడ్డెక్కి తమ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మేము కూటికి చెడ్డాం, మా పొట్ట కొట్టవద్దు, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఒకవైపు ఇలా ఉంటే మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు, కండక్టర్లు అయితేనేమి, డ్రైవర్లు అయితేనేమి వాళ్ళంతా కూడా బాధపడిపోతున్నారు. ఎందుకంటే బస్సులో నిలబడుకోవడానికి కూడా జాగా దొరకడం లేదంట. కండక్టర్లు అయితే, మహిళా కండక్టర్లు అయితే రోధిస్తున్నారు. రీసెంట్గానే ఒక మహిళా కండక్టర్ కూడా తన ఆవేదన వ్యక్తపరచడం జరిగింది. ఆ మహిళ తన ఆవేదన వ్యక్తపరచడం ద్వారా ఆ వీడియో బాగా వైరల్ అవడం వల్ల కూటమి ప్రభుత్వం ఆమె మీద అప్పుడే యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసింది. ఆమెను విధుల్లోకి తీసుకోకండి, ఆమె మీద విచారణ చేయండి ఫస్ట్ అని చెప్పేసి ఆమెను కూడా, ఆమె పొట్ట కూడా కొట్టేసింది ఈ కూటమి ప్రభుత్వం. అంటే ప్రశ్నిస్తే వాళ్ళు అయిపోయినట్టే అన్న విధంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఆ మహిళ మీద, ఆ మహిళా కండక్టర్ మీద అసలు బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. మామూలు కూడా కాదు. తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు అయితే పాప ఆ మహిళా కండక్టర్ ఏమన్నది, చూడండి మా బాధలు ఎలా ఉన్నాయి, ఆర్టీసీ అధికారులు ఎలా పట్టించుకోండి, నిలబడుకోవడానికి కూడా మాకు ప్లేసు దొరకడం లేదు, నెట్టికెళ్ళిపోతున్నారు, కొట్టుకుంటున్నారు బస్సులో మహిళలు, సీటు కోసం కొట్టుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు పడుతున్నటువంటి బాధని, మహిళా కండక్టర్లు పడుతున్నటువంటి బాధని ఆమె వ్యక్తపరిస్తే ఆమె మీద కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు కూడా తీసుకుంటుంది. ట్రోలింగ్, అసలు ఆ సోషల్ మీడియాలో అయితే బీభత్సమైన ట్రోలింగ్, టీడీపీ, జనసేన వాళ్ళు అయితే బీభత్సం చేస్తున్నారు పాపం. గతంలో కూడా మనం చూసాం ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఏ విధంగా మహిళల మీద ట్రోల్ చేసి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఏ విధంగా ట్రోల్ చేస్తారో కూడా మనం చూసాం. మహిళలు తమ ఆవేదనను, తమ ఆనందాన్ని కూడా వ్యక్తపరుచుకునే ఇది కూడా లేకుండా చేసింది ఈ కూటమి ప్రభుత్వం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు. గతంలో మనం చూసాం గీతాంజలి, తెనాలికి సంబంధించి గీతాంజలి, తర్వాత బెండపూడి ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలు, నేడు ఒక మహిళా కండక్టర్. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంటే గీతాంజలి అనే ఒక మహిళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తనకు ఇంటి పట్టా వచ్చింది అని చెప్పేసి ఆనందంగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఏదో చెప్పింది పాపం. ఆమెను తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ ఏ విధంగా వేధించి ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారకులయ్యారు కూడా మనం చూసాం. అందరితో వదిలేరంటే లేదు. బెండపూడి ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నటువంటి పేద అమ్మాయిలు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడితే వారిని కూడా ఏ విధంగా సోషల్ మీడియా వేదికగా ఇంకా వాళ్ళ సినీ ఇండస్ట్రీని వాడుకొని ఏ విధంగా అక్కడ ప్రోగ్రాంలో, సినిమా వాళ్ళ ఫంక్షన్లో వాళ్ళు ఇచ్చే ప్రోగ్రాంలలో కూడా ఏ విధంగా సైకోలుగా ప్రవర్తించి ఆ బెండపూడి విద్యార్థుల మీద ట్రోల్ చేశారో, ఎగతాళిగా మాట్లాడారో కూడా మనం చూసాం. తీవ్రంగా కించపరిచారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉండగా ఉచిత బస్సులో అరకొరగా ఉండడం, అందరూ మహిళలు కూడా ఒకే బస్సులోకి రావడం, మోతాదుకి మించి ఎక్కడం చాలా ఇబ్బందిగా ఉంది, మా చావులకు వచ్చింది, బస్సులో రద్దీని, అదేవిధంగా మహిళల గొడవలను చూడలేకపోతున్నాం, మాకు మనశ్శాంతి లేదు అని చెప్పేసి ఒక మహిళా కండక్టర్ తన గోడును చెప్పుకుంటే ఆమెను ఈ కూటమి ప్రభుత్వం వేధించడం ఎంతవరకు సమంజసమో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసిన అవసరం కూడా ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఇలా మహిళలను ఇంత చిన్న చూపు చూడడం ఏమైనా సరే బాగుందా అని చెప్పేసి అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టిన గత ఏడాదిన్నర కాలంలో మహిళల మీద జరిగినటువంటి దాడులు, అత్యాచారాలు, హింస ఇవన్నీ లెక్కలేనన్ని ఉన్నాయి. కానీ పట్టించుకునే నాదురేలే.